అంతకుముందంతా కూడా ఆచార సంబంధమైన భక్తిలో చాలామంది ఉంటున్న రోజుల్లో ఆత్మ సంబంధమైన భక్తి కోసం దేవుని బిడ్డలను సిద్ధపరిచిన గొప్ప దైవజనుడు మార్టిన్ లూథర్ గారు. అండ్ హిస్టరీ టెల్స్ us that is a man of faith and he was the man of prayer. విశ్వాస వీరుడు మరియు ప్రార్థనా యోధుడు మార్టిన్ లూథర్ గారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవుని వాక్యం బోధిస్తున్నాడు. ఎవ్రీడే అనేక మందికి వాక్య సత్యాలు అందించాలని అద్భుతంగా ప్రయాసపడ్డాడు ఆయన. తన భార్య అయిన క్యాథరిన్ కూడా చాలా చక్కగా ప్రార్థనా పరురాలు. తన భర్త దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్త అనేక మంది హృదయాల్లో ఫలించాలని కన్నీటితో ప్రార్థన చేశారు. దేవుడు వారికి ఇచ్చిన బిడ్డలను దేవుని కోసం వారు పెంచడం ప్రారంభించారు. దేవుని కార్యాలు స్పష్టంగా వారు అనుభవించడం మాత్రమే కాకుండా ప్రపంచానికి దేవునికరంగా కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడు. మార్టిన్ లూథర్ గారు తన జీవిత అనుభవాలు, తన ప్రార్థనా విషయాలు కావచ్చు, భక్తిలో తను ఎదిగిన విషయాలన్నీ కూడా ఆయా సందర్భాల్లో తను రాసిన అనేక పుస్తకాల్లో పొందుపరిచాడు. నేను చాలామంది భక్తుల జీవిత చరిత్రలు చదువుతూ ఉంటాను. వారి నుండి స్ఫూర్తి పొందాలని, దేవుని కార్యాల్లో అభివృద్ధి పొందడానికి ఆ కాలంలో దైవజనులు లేదా ఈ కాలంలో దైవజనులు దేవుని కోసం ఎలా వాడబడుతున్నారో అలాంటి వాటిని చదివినప్పుడు నేను చాలా స్ఫూర్తిని పొందుతూ ఉంటాను. మార్టిన్ లూథర్ గారు తన ప్రేయర్ లైఫ్ గురించి చాలా మంచి విషయాలు రాస్తున్న తరుణంలో ఒక సంఘటన నన్ను బాగా ఆకర్షించింది. అదేంటంటే మార్టిన్ లూథర్ గారికి ఒక పెంపుడు కుక్క ఉండేదట. పెంపుడు కుక్క ఉండేది, ఆయన ఇంట్లో తిరుగుతూ ఉండేది. ఒకనొక రోజున ఆయా సందర్భాల్లో ఆయన దేవుని వాక్యం చెప్పిన తర్వాత తన బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ ఆయన కూర్చున్నప్పుడు ఆ పప్పి తన టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చునేదట. కూర్చున్న తర్వాత దేవుని సేవకుడు, అంటే యూరోపియన్ కంట్రీస్లో చాలామంది బ్రెడ్స్ తింటారు కదా, రొట్టె ముక్కలు ఎక్కువ తింటూ ఉంటారు, రొట్టెలు. మనమైతే కడుపు నిండా రైస్ తినేస్తూ ఉంటాము. అయితే కొన్ని పాశ్చాత్య దేశాల్లో వారు బ్రెడ్ తింటూ ఉంటారు. బ్రెడ్తో పాటు వెజిటేబుల్స్ కావచ్చు లేదా మీట్ కావచ్చు, వాటిని పెట్టుకుని తింటూ ఉంటారు. మార్టిన్ లూథర్ గారు టేబుల్ దగ్గర కూర్చోగానే ఇది ఎక్కడున్నా కానీ గౌరవ పరిగెత్తుకుని వచ్చేసి ఆ టేబుల్ కిందకి వచ్చేసి మార్టిన్ లూథర్ గారు ఏమన్నా పెడతారేమో, ఏమన్నా ఇస్తారేమోనని చాలా ఆసక్తిగా ఆయన వంకే చూసేదట. ఇంక మళ్ళీ ఎటు చూసేది కాదట. ఆయన తినేంత వరకు కూడా ఆయన ఏమన్నా పెడతారేమో, ఆ రొట్టె ముక్కలు ఏదైనా కొంచెం విరిచి నాకు పెడతారేమోనని ఆ డాగ్ దేవుని సేవకుని వైపే చూస్తూ ఉంటే ఈయన తన ప్రార్థనా పుస్తకంలో ఏమి రాశాడంటే, ఒక పెంపుడు జంతువు తన యజమాని టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి ఇస్తాడు, నా కడుపు నింపుతాడు, నన్ను ఆనంద పెడతాడని అంత ఆశతో, కొండంత ఆశతో అది చూస్తున్న ప్రతిసారి నేను కూడా దేవుని వైపు అలా చూస్తే ఎంత బాగుండేది, నేను కూడా ప్రభు వైపు అలా చూడగలిగితే నా ఆధ్యాత్మిక జీవితం ఎంత ఉన్నతమైన స్థితికి వస్తుందో అని ఆ సందర్భాన్ని దేవుని సేవకుడు తనకు పోల్చుకుని, ఒక పెంపుడు జంతువు తన యజమానుని వైపు ఏదైనా ఇస్తాడేమో, ఏదైనా దయచేస్తాడేమో అని అంత ఆశతో చూస్తూ ఉంటే, దేవుని రూపంలో చేయబడిన దేవుని ప్రజలం, ఆయన ద్వారా పిలువబడిన వారం, ప్రార్థన చేయడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని ద్వారా పిలువబడిన మనము దేవుని వైపు ఇంకెంత ఆసక్తితో చూడాలి. ఒక ప్రొవిజన్ కోసం దేవుని వైపు మనం ఆసక్తితో చూడగలిగితే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని మార్టిన్ లూథర్ గారు తన ప్రార్థన పుస్తకంలో ఆ మాట రాశారు. మై డియర్ ఫ్రెండ్స్, నో డౌట్ వీ హ్యావ్ కమ్ హియర్ టు లుక్ అన్ టు గాడ్. మనందరం కూడా ఈ మధ్యాహ్నం ఎవరి వైపు చూడడానికి వచ్చాం? దేవుని వైపు. మన ప్రార్థన ఆలకించేవాడు, మనల్ని నడిపించే దేవుడు ఆయన, మనల్ని బలపరిచేవాడు, ఆధ్యాత్మికంగా మనల్ని పటిష్టపరచడం వల్ల అన్ని విషయాల్లో మనల్ని స్థిరపరచాలని దేవుడు కోరుతున్నాడు. బహుశా ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుని ఈ జీవితంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమస్యలు, ఒక ప్రార్థన అంశంలో దేవుని సన్నిధికి వచ్చామేమో. నేను దేవునితో గోజాడతాను, ఆయన సన్నిధిలో నేను పోరాడతాను, ప్రార్థనలో ఎపఫ్రా వల్లే పోరాడతానని దేవుని సన్నిధికి ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతోనూ వచ్చావేమో. అండ్ ఐ వుడ్ లైక్ టు లెట్ యు నో అవర్ గాడ్ విల్ సెండ్ యూ విత్ హిస్ బ్లెస్సింగ్. దేవుడు ఈ ప్రాంతం నుండి తన ఆశీర్వాదాలతో మిమ్మల్ని పంపించునుగాక. ఆమేన్. దేవుని గ్రంథాలు, దేవుని వాక్యం చదువుదాం. గ్రంథాలు తెరిచి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరవండి. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 6వ వచనాన్ని ఈ రోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. Shall we open our Bibles to Psalm 85 and verse 6? నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. అందరూ ఈ మాట నాతో చెప్పండి, నీవు మమ్మును బ్రతికింపవా. ఎంత చక్కని మాట. కోరహు కుమారులు 85వ కీర్తనను రాసినట్లుగా అక్కడ మనం గమనిస్తున్నాం. కీర్తనల గ్రంథాన్ని చాలా మంది రాశారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. అందులో కోరహు కుమారులు కొన్ని కీర్తనలు రాసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఈ 85వ కీర్తన కూడా కోరహు కుమారుల చేత రచించబడిన దైవ ధ్యానము. ఈ కీర్తనలో మనం గమనిస్తే, ప్రభువా మమ్మల్ని బ్రతికించు నాయన అని ప్రార్థన చేస్తున్నారు. మానవుడు చేసే అత్యుత్తమైన ప్రార్థనలో ఇది కూడా ఒకటి. దేవా మమ్మల్ని బ్రతికించండి. బ్రతుకు యొక్క విలువ, జీవం యొక్క విలువ కోరహు కుమారులకు తెలిసింది. లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే కోరహు కుమారుల యొక్క తండ్రి దేవుని సేవకులకు వ్యతిరేకంగా నిలబడి, విరోధంగా నిలబడి తన ప్రాణాలు ఏం చేశాడు? కోల్పోయాడు. లేఖనాలు మీరు జాగ్రత్తగా చదివితే సంఖ్యాకాండం 16వ అధ్యాయాన్ని చదివితే దానిలో చరిత్ర అంతా ఉంటుంది. కోరహు మరియు అతనితో పాటు దాతాను,
ఆ తర్వాత అభిరాము, ఓను అనబడే వీళ్ళందరూ కూడా దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు. మీరైనా ప్రార్థన చేసేది? మీరైనా దేవుని కార్యక్రమాలు నిర్వహించేది? ఆ మాత్రం మేము చేయలేమా? దేవుని సన్నిధికి ఆ మాత్రం మేము తీసుకురాలేమా అని కొరహు మరియు అతనితో పాటు ఉన్న 250 మంది దేవుని సేవకుల మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఎస్పెషల్లీ మోషే, అహరోనుల మీద తమ తిరుగుబాటును వారు ప్రదర్శించారు. దేవుని కార్యాలు చేయడం తప్పేం కాదు, కానీ చేసే విధానం ఒకటి ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని కార్యాలు చేసే విధానాలు కొన్ని ఉన్నాయి. ఆ విధానాలను ముందుకు వెళ్ళగలిగితే ఆశీర్వాదం చూస్తావు. అలా కాని పక్షంలో ఇబ్బందులు పాలైన వారు చాలా మంది బైబిల్లో మనకు కనబడుతున్నారు. పాత నిబంధనలో ప్రాముఖ్యంగా దేవుడు కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉండేవారు. ఆయన ఈ కోరహు మరియు దాతాను, అభిరాము, ఓను ఇలాంటి వాళ్ళందరూ కూడా 250 మంది టీంను వెంటబెట్టుకుని దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసినప్పుడు మనందరికీ తెలుసు, ఒక విషాదకరమైన పరిస్థితుల్లో వారు తమ ప్రాణాలు కోల్పోయారు. వారు తమ ప్రాణాలు కోల్పోయిన సందర్భం లేఖనాల్లో మనం చూస్తాం. విచిత్రం ఏంటి అంటే, కోరహు కుమారులు చావలేదు అని బైబిల్ సెలవిచ్చింది. ఎందుకు వారు చావలేదు అంటే, తమ తండ్రి పాపములలో వారు పాలు పంపులు పొందలేదు. తమ తండ్రి దారి తప్పిపోయాడని చెప్పి బిడలు దారి తప్పలేదు. చాలా మంది దారి తప్పిపోయారు కదా, నేను కూడా అలాగే బ్రతుకుతాను అనుకోలేదు. కోరహు కుమారులు వారు దేవుని సన్నిధిలో ఉన్నారట. దేవుణ్ణి విడుకోవడం మొదలుపెట్టారు. ప్రభువా, మా తండ్రి నీకు విరోధంగా ప్రవర్తించి తిరుగుబాటు చేసి గతించిపోయాడు, కానీ మేమైతే బ్రతకాలని కోరుతున్నాను. ఈ బ్రతుకు ఎలాంటిదంటే ఒక అర్థవంతమైన బ్రతుకు, నీకు మహిమను తెచ్చే బ్రతుకు, మా జీవితాల ద్వారా నీ నామం గణపరచబడాలని కోరహు కుమారులు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకం కనిపెట్టినప్పుడు, తండ్రి గతించిపోయినప్పటికీ కూడా, కోరహుతో పాటు 250 మంది తిరుగుబాటుదారులు గతించిపోయినప్పటికీ కూడా, కోరహు కుమారులు చావకుండా దేవుని మహింపరిచిన అనుభవాలు లేఖనాల్లో మనం చూస్తాం. అయితే వీళ్ళు అంటున్నారు, దేవా మమ్మల్ని బ్రతికించు ఆయన, మమ్మల్ని బ్రతికించు. ఎప్పుడైనా ప్రార్థన చేసావు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాం, చాలా మంచిది. కానీ అందుకన్నా ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికంగా నన్ను బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేసావా? మీరు మీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నారని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాశాడు. యు ఆర్ డెడ్, యు ఆర్ నాట్ అలైవ్ బికాస్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ ట్రాన్స్గ్రెషన్స్. నీవు చేస్తున్న పాపాన్ని బట్టి, అతిక్రమ కార్యాలను బట్టి చచ్చిన స్థితిలో ఉన్నావు. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత అన్నిటికన్నా ముందు ప్రభువా నన్ను బ్రతికించని ప్రార్థన ఎప్పుడేం చేసావా? నేను బ్రతకాలని కోరుతున్నాను ప్రభా, బ్రతికి నీ నామానికి మహిమకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎప్పుడైతే మనం ప్రార్థన చేశామో దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా, ఆన్లైన్లో కొన్ని వేల కుటుంబాలు బహుశా ఈరోజు లైవ్లో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మలో బలపడాలని, జీవించు వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. పౌలు భక్తుడు అంటాడు ఒక సందర్భంలో, నాలో జీవిస్తుంది ఎవరు? ప్రభువే, క్రీస్తే జీవిస్తున్నాడు. నేను ఆయన మహింపరుచున్నట్లుగా క్రీస్తు నాలో జీవిస్తున్నాడని పౌలు భక్తుడు మంచి మాట అక్కడ రాసుకుంటూ వచ్చాడు. ప్రభువా మమ్మల్ని బ్రతికించు. ఎందుకోసం మనం బ్రతకాలి? చాలా మంది అడుగుతూ ఉంటారు, ఉదయాన్నే లేచిన తర్వాత కష్టాలు, సమస్యలన్నీ కూడా తలపోసుకుంటూ, నేను ఎందుకు బ్రతకాలండి వెస్లీ గారు? నేను ఎవరి కోసం బ్రతకాలండి? నేను చనిపోతే బాగుండండి, నేను చచ్చిపోతే బెటర్ అండి, మరణం అందరికీ వస్తుంది నాకు మాత్రం రావట్లేదు అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో ప్రాణం విసిగి అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వై షుడ్ వెళ్ళి నేను ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలని ప్రశ్నించుకునే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చిన ఒక మంచి ఆన్సర్ ఏంటి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో మాట ఉంది చూడండి. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 14 and verse 8. మనం ఎందుకు బ్రతకాలన్న ప్రశ్నకు అక్కడ ఉన్న మాట లేఖనాలు సెలవిస్తా ఉంది. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినా గానీ ప్రభువు కోసమే చనిపోతున్నాం. చెప్పండి, ఎవరి కోసం చనిపోతున్నాం మనం? స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. మనము బ్రతికినను ఎవరి కోసం బ్రతుకుతున్నాం? ఎందుకు మనం బ్రతకాలి? ఈ లోకంలో దేవుడు ఇచ్చిన ఆయుష్ను ఎందుకు మనం ఉపయోగించాలంటే, మనలో ప్రతివాడు బ్రతికినను ప్రభువు కోసమే బ్రతకాలి. ఇది క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం. క్రైస్తవ జీవితం యొక్క ఆశయం ఇది. మనందరికీ ఉండాల్సిన గమ్యం ఇది. దేవుని కోసం బ్రతకడం, దేవుని ఉద్దేశాల కోసం బ్రతకడం, ఆయన పర్పస్ కోసం బ్రతకడం, ఆయన చిత్తం నెరవేర్చబడినట్లుగా ఈ లోకంలో మనం జీవించడం. క్రైస్తవ జీవితం విలక్షణమైందని పదే పదే ఎందుకు చెబుతున్నానో, లోకంలో చాలా మంది బ్రతుకుతున్నారు. ఈ రోజున ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్లకు వచ్చేసింది. 800 కోట్లు. 2050వ సంవత్సరానికి ప్రపంచ జనాభా 1000 కోట్లు అవుతుందని అంచనా ఉంది. ఒక ప్రెడిక్షన్ ఏంటంటే, రానున్న ఒక 30 సంవత్సరాల్లో ప్రపంచ జనాభా 10 బిలియన్ అయిపోద్దని, అంటే 1000 కోట్ల జనాభా ప్రపంచంలో ఉంటుందని. ఇప్పుడు అందరూ కూడా, పూర్వ దినాల్లో మన తాత ముత్తాతలందరూ కూడా ఎకరాల్లో భూమిని కొనుక్కునేవారు. ఇప్పుడు దాన్ని గజాల్లోకి తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలని, ఏం కావాలని గజాల్లో కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో గజాలు కూడా కాదు, లేదా మీటర్స్ కూడా కాదు, ఎక్కడికి వచ్చేసిందంటే అడుగుల్లోనికి వచ్చే స్క్వేర్ ఫీట్ అంటున్నారు. స్క్వేర్ ఫీట్ అడుగుల్లో కొంటున్నారు. బహుశా 1000 కోట్ల జనాభా అయితే ఇప్పుడు ప్రపంచం అంగుళాల్లో కొనుక్కుంటుందేమో ఈసారి. ఎంతండి అంగుళం భూమి? 10,000 అండి, 20,000 అంటారే మరి. వద్దున జనాభా పెరుగుతుంది. అయితే ఇంతమంది జనాభా బ్రతుకుతున్న ఈ ప్రపంచంలో చాలా మంది దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు బ్రతుకుతున్నారు అని కనుక ఎవరైనా అడిగితే వారు ఇచ్చే ఆన్సర్ ఏంటి?
అందరిని వదిలిపెట్టేస్తే ఈరోజు నేను అడిగితే నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు, దేనికోసం బ్రతుకుతున్నావు? కొంతమంది యవ్వనస్తులు సమాధానం చెప్తారేమో, నేను ఎందుకోసం బ్రతుకుతున్నానంటే మా క్లాసులో ఒక అమ్మాయి ఉందండి, అమ్మాయి కోసం బ్రతుకుతున్నానని అంటాడేమో. లేదా కొంతమంది యవ్వనస్తులు అంటారు ఎవరి కోసం బ్రతుకుతున్నట్టుగా చెబుతారేమో. తల్లిదండ్రుల కోసం బ్రతికేవారు, పిల్లల కోసం బ్రతికేవారు, లోక సంబంధమైన ఇచ్చల కోసం బ్రతికేవారు, తమ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి బ్రతికేవారు. ఉగ్రవాదులు అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఎందుకు బ్రతుకుతున్నామంటే మేము చచ్చిపోయే లోపల 10 మంది నన్ను చంపడానికి బ్రతుకుతున్నామని వాళ్ళు చెబుతూ ఉంటారు. Everyone has their own meaning for their lives. If somebody asks you to define your life, what is your answer? What is your response? పౌలు భక్తుడు అంటున్నాడు, మనం బ్రతికిన ఎవరి కోసం బ్రతుకుతున్నాం? ప్రభు కోసం బ్రతుకుతున్నాం. నన్ను బ్రతికించు ప్రభువా, మమ్మల్ని బ్రతికించు అని కౌరవ కుమారులు ప్రార్థన చేశారు. అంటే దేనికోసం బ్రతికించాలి, ఎవరి కోసం బ్రతకాలను అంటే నేను సృష్టించిన దేవుని కోసం, నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం, మరణాన్ని జయించిన ప్రభు కోసం, నీలో నివసిస్తున్న దేవుని కోసం నువ్వు బ్రతకగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియంత్రణలో బ్రతుకుతున్నప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ ఉంది, దేవునికి ఘనత ఉంది. మమ్మల్ని బ్రతికించు ప్రభు అని ప్రార్థన. ప్రియులారా, నేను ఈ మాటను ఇంకొంచెం ధ్యానం చేస్తూ ఉంటే, కొంచెం లోతుగా అర్థం చేసుకుంటా ఉంటే, మనం ఎందుకు బ్రతకాలి, దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాలని ఆయన కోరుతున్నాడు, లేదా ఎందుకు మనల్ని బ్రతికించాడు? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనందరం కూడా క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డామని పౌలు అన్నాడు. అంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది ఎందుకంటే చచ్చిన మనలందరూ కూడా బ్రతికించాలనే, మనము జీవించు వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని బ్రతికించాడు? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ దట్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ వండర్ఫుల్ కాజ్? దేవుడు చేసిన గొప్ప కార్యం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి? జాగ్రత్తగా వినండి ప్రియులారా, దేవుడు ఏ పని చేసిన ఒక ఉద్దేశంతో చేస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన ఏదో టైంపాస్ కోసమో ఏదో సరదాగా చేద్దామనో దేవుడు ఏం చేయడు. ఆయన ఎప్పుడు ఏది చేసినా ఒక ఉద్దేశంతో చేస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా కోసం నువ్వు సిలువలో మరణించావు, నా కోసం నీ రక్తాన్ని కార్చావు, దారదారులుగా నీ రక్తాన్ని కార్చి నన్ను బ్రతికించావు, ఎందుకు నాయన అంటే దేవుడు కొన్ని మాటలు లేఖనాల్లో పొందుపరిచిన క్రైస్తవుడు ఎందుకు బ్రతకాలి, దేనికోసం దేవుడు మనల్ని బ్రతికించాడు. ఈ రోజున శుక్రవారం ప్రార్థనకు వచ్చిన మనందరి ప్రార్థన, లార్డ్ మేక్ us alive, మమ్మల్ని బ్రతికించని ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకు అని ప్రశ్నించుకుంటే, లేఖనాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీతో మాట్లాడి నా సందేశంలో ముగింపులో తీసుకొస్తాను. మొదటి మాట, మనం ఎందుకు బ్రతకాలి అనే ప్రశ్న. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ప్రశ్న ఏంటి? మనం ఎందుకు బ్రతకాలి, లేదా దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడు అన్న ప్రశ్న వేసుకుంటే మొట్టమొదటి ఆన్సర్ బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, 119వ కీర్తన 37వ వచనాన్ని మనం చదువుతాం. దానిలో ఈ మాట స్పష్టంగా రాయబడింది. Psalm 119 and verse 37. వ్యర్థమైన వాటిని చూడకుండా, చూడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నా కన్నులు ఏం చేయ ప్రభువా? త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకొనుటకు, ఆ మాట అండర్లైన్ చేయండి, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నన్ను ఏం చేయ ప్రభువా? వా, వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్ ఇట్ ఈస్. ప్రభువా నేను బ్రతకాలని ఆశిస్తున్నా, నన్ను బ్రతికించు. ఎందుకోసం తెలుసా? నేను ఎవరి మార్గాల్లో నడుస్తా? నేను నీ మార్గములో నడుస్తా. ఐ వుడ్ లైక్ టు వాక్ ఇన్ యువర్ వేస్. దేవుని ద్వారా బ్రతికించబడిన మనము చెప్పండి, ఎవరి మార్గాల్లో నడవాలి? దేవుని మార్గాల్లో నడవాలి. ఇది దేవుని ఉద్దేశం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు ఏం చేయ ప్రభువా? త్రిప్పేశాయి. చాలా మంది అడుగుతుంటారు, వెస్లీ గారు సినిమాలు చూడకూడదని బైబిల్లో ఎక్కడుందండి? వెబ్ సిరీస్లు చూడకూడదని బైబిల్లో ఎక్కడుందండి? కొరియన్ సీరియల్స్ చూడకూడదని బైబిల్లో ఎక్కడుందండి? బీటీఎస్ వారి పాటలు చూడకూడదని బైబిల్లో ఎక్కడుందండి? మైకిల్ జాక్సన్ డ్యాన్సులు చూడకూడదని బైబిల్లో ఎక్కడుందండి? లేదా ఎండమావులు టీవీ సీరియల్ చూడకూడదని ఎక్కడుందండి బైబిల్లో? అడుగుతుంటారు చాలా మంది. బైబిల్ గ్రంథంలో అలాంటి వారికి ఇచ్చిన ఆన్సర్ ఇదే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు ఏం చేయమని తిప్పివేయమని ప్రార్థన చేశాడు. అంటే నువ్వు ఏదన్నా చూస్తున్నావు అంటే అది అర్థమైందా లేదా వ్యర్థమైందా అనేది పరిశీలనలోకి నువ్వు రావాలి. అంతేగాని టీవీ ఉంది కదా అని చెప్పి ఏది పెడితే తీసుకొని చూడడం, కానీ ఫోన్ ఉంది కదా, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఉంది కదా అని చెప్పి 350 రూపాయలకి నెలంతా కూడా 1.5 GB డేటాతో ఫ్రీగా ఇంటర్నెట్ వస్తుంది కదా అని చెప్పి, ఫోన్ ఉంది కదా అని చెప్పి ఏది పెడితే అది చూడాలి దేవుని ఉద్దేశం కాదు. వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ యూ వాచ్, నువ్వు ఏదైతే చూస్తావో, ఏదైతే గమనిస్తున్నావో వాటి ముందు నువ్వు ప్రార్థన చేయాలి. ఇది వ్యర్థమైందా అర్థమైందా? ప్రభువా అర్థమైందైతే నేను చూస్తాను, వ్యర్థమైందైతే నాకు అక్కర్లేదు. ఆ వివేచన దేవుని బిడ్డలకు ఉండాలి. అంతేగాని ప్రతిసారి వచ్చి నేను సినిమా చూద్దాం అనుకున్నాను, బైబిల్ ఎక్కడుందండి అని ప్రతిసారి నువ్వు అడగక్కర్లా. బైబిల్ ఎప్పుడో చెప్పేసింది, వ్యర్థమైన వాటిని నువ్వు ఏం చేయకూడదు, చూడదు. ఎందుకంటే చూసిన దగ్గర నుంచి అలాంటివి చేయాలనే ఆశ, కోరిక నీలో పుడతా ఉంటుంది. ఏదైతే నువ్వు చూస్తున్నావో నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంటాయి అవన్నీ కూడా. సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తారు. రీజనింగ్కి అది అసలు ఒప్పుకోదు. సబ్ కాన్షియస్ మైండ్ నువ్వు ఏదైతే ఎక్కువ వింటూ ఉంటావో, ఎక్కువ చూస్తూ ఉంటావో, దానిలో రీజనింగ్ లేకపోయినా లాజిక్ లేకపోయినా ఆ సబ్ కాన్షియస్ మైండ్ అవే పనులు చేయడం నీ దేహాన్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రభువా నా కన్నులు తిప్పేశాయి ప్రభువా, అలాంటి వాటిని నేను చూడకూడదు నాయన అని దేవుని సేవకుడు ప్రార్థన చేసి, నీవు నన్ను బ్రతికిస్తే నా జీవితాంతం ఎవరి మార్గంలో నడుస్తాను నేను? యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టి
నిన్ను రక్షించింది, నీకోసం శ్రమపడి రక్తాన్ని గార్చి నిన్ను సేవ్ చేసింది, ఆత్మలో నిన్ను రక్షించింది ఎందుకోసం తెలుసా? నీవు నీ సొంత మార్గాల్లో నడుస్తావని కాదు, లోక సంబంధ మార్గాల్లో దిగుతావని కాదు. ఎవరి మార్గాల్లో నడుస్తామని? దేవుని మార్గాలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ మార్గములలో అనే మాట మనం చదివినప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ హ్యాస్ అ వే. దేవునికి ఒక మార్గం ఉంది, ఆయన ఆ మార్గాన్ని మన కోసం నిర్దేశించాడు. ఆ మార్గంలో మనందరం నడవాలని దేవుడు కోరుతున్నాడు అనే విషయం స్పష్టంగా మనం గుర్తించాలి. దేవుని బిడ్డల లక్ష్యం, ప్రార్థనా యోధుల లక్ష్యం, దేవుని కృపలో వర్ధిల్లాలనుకున్న వారి లక్ష్యం ఏమై ఉండాలంటే అనుదినము కూడా నేను యేసయ్య మార్గంలో ఏం చేయాలి చెప్పండి? నడవాలి. ఆ మార్గంలో నేను ప్రయాణం చేయాలన్న ఆశ నీలో ఉండాలి. రక్షించబడిన అందరం కూడా క్రీస్తు మార్గాల్లో. కొంతమంది వస్తారు ప్రభు దగ్గరికి, చాలా సంతోషమే, వాక్యాన్ని వింటారు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని సంధించినప్పుడు వాక్యానికి లోబడతారు. కానీ లోబడి బయటికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి భక్తి జీవితంలో వెనకకు జారిపోయి తమ సొంత మార్గాల్లో నడవడం కానీ, లేదా అంతకుముందు వారు ఏ మార్గాన్ని అయితే లేదా ఏ పరిస్థితులను అయితే వదిలిపెట్టి వచ్చారో వాటిల్లో ప్రయాణం చేయడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దేవునితో సహవాసం లేనందువలన, దేవునితో సహవాసం లేని కారణంగా, దేవుని బిడలతో సహవాసం లేని కారణంగా ఆ ఫైర్ అనేది వారిలో లేనందువలన రోజు రోజుకి ఆధ్యాత్మిక జీవితంలో ఏమైపోతున్నారు వాళ్ళు చెప్పండి? చల్లారిపోతున్నారు. లేఖనాలు అందుకనే చెబుతున్నాయి, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోద్దట? చల్లారిపోద్ది. ఒక పొయ్యి మీద పాలు పెట్టినప్పుడు ఆ మంటున్నంతసేపు ఆ పాలు చక్కగా మరుగుతూనే ఉంటాయి, లేదా వేడిగానే ఉంటాయి. దాన్ని తీసుకెళ్లి ప్రక్కన పెట్టేసిన కొంతసేపటికి ఆ పాలు ఏమైపోతాయి? చల్లబడిపోయినట్టుగానే చాలా మంది ఆధ్యాత్మిక జీవితాలు ఈ రోజున చల్లబడిపోయాయి. వారిలో రోషం లేదు దేవుని కోసం, ప్రార్థనలో ఎదగాలన్న తపన వారిలో లేరు. వాక్యాన్ని చదవాలి, ఆపకుండా కనీసం ఒక 3 అధ్యాయాలు నేను కాన్సన్ట్రేషన్తో చదవాలన్న ఆశ చాలా మందిలో లేదు. బైబిల్ తెరుస్తారు, 2 వచనాలు చదవగానే ఏదో పని మీద తమ దృష్టి వెళ్ళిపోవాలి. బైబిల్ తెలుస్తారు, ఏదో పని మీద తమ యొక్క దృష్టిని కేంద్రీకరిస్తారు. బైబిల్ తెరిసే ఉంటుంది, ఫోన్లో నలుగురు వ్యక్తులతో మాట్లాడేస్తూ ఉంటారు. అలా సగం 2-3 వచనాలు చదువుతారు, ఒక ఫోన్ కాదు 3-4 వచనాలు చదువుతారు, మరొక పని అలా చేసి చదివి ఆ 2 అధ్యాయాలు కూడా ఫోకస్డ్గా చదవలేని పరిస్థితిలో చాలా మంది. ఎందుకోసం అంటే యు ఆర్ నాట్ గివింగ్ వాల్యూ టు గాడ్. దేవునికి నువ్వు విలువను ఇవ్వలేకపోతున్నావు, దేవుని కార్యాలు స్పష్టంగా నువ్వు చూడలేకపోతున్నావు. కారణం ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ నీలో ఆ రోషం కనబట్టలేదు. చల్లారిపోయిన జీవితం, చల్లారిపోయిన బ్రతుకు నీలో ఉంది. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువా నీ మార్గంలో మేము నడుచున్నట్లుగా మమ్మల్ని ఏం చేయాలి? నువ్వు బ్రతికించాలి. బ్రతికిన మనందరం కూడా యేసయ్య మార్గాల్లో నడవడం వల్ల, ఆయన సంకల్పాల్లో నడవడం వల్ల, ఆయన చిత్తంలో నడవడం వల్ల మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనకు బోధిస్తున్నాడో, ఏ కార్యాలు అయితే జరిగించాలని ఆత్మదేవుడు మనకు ప్రేరేపణిస్తున్నాడో వాటిని చేయగలగడానికి మనం సంసిద్ధులుగా చేసుకోగలిగితే అంతకన్నా ధన్యవంతమైన జీవితం మరొకటి లేదు. హల్లెలూయా. దట్స్ అ బ్లెస్డ్ లైఫ్, దట్స్ అన్ అనాయింటెడ్ లైఫ్. అభిషేకంతో నింపబడిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, దేవుడు ఇచ్చే జీవితాన్ని దేవుడు మనల్ని కోరుతున్న. ప్రభువా నీ మార్గాల్లో నడుచుటకు నన్ను బ్రతికించు ప్రభువా అని ఒక చక్కని ప్రార్థన అక్కడ మనం చూస్తున్నాం. మరొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 101వ కీర్తన దగ్గరికి వస్తే అక్కడ ఒక చక్కని మాటను నేను గమనించగలిగాను. 101వ కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి. 101వ కీర్తన 3వ వచనం, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. చెప్పండి, నేను ఏ దుష్కార్యమో ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏ మార్గం అంటే ఇది? భక్తి మార్గం. చాలా ఒక్క మాట చాలు. బైబిల్ గ్రంథంలో భక్తి మార్గము అని ఇక్కడ ఒక్క చోట నేను చూడగలిగాను. భక్తి మార్గం, యేసయ్య మార్గం, నిజమైన భక్తి మార్గం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా మంది ప్రపంచంలో భక్తి చేస్తున్నారు, కానీ దాంట్లో నిజమైన అర్థం లేదు. ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎవరి కోసం చేస్తున్నారో తెలియదు. ఎవరో కొంతమంది తమ ప్రయోజనం కోసం, తమ లబ్ధి కోసం, తమ పబ్బం గడుపుకోవడం కోసం ప్రజలందరినీ కూడా తప్పుదోవలో నడిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది మీరు చేయకపోతే కళ్ళు పోతాయనగానే అది ఎందుకు చేయాలో తెలియదు, ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఏదో చేసేయాలంత అన్నట్టుగా ఈ లోకంలో చాలా మంది అదే పరిస్థితిలో ఉన్నారు. కానీ నిజమైన భక్తి మార్గము యేసయ్య మార్గం అని లోకానికి వచ్చి నిజమైన భక్తి అంటే ఏంటో మనుషులకు తెలియజేశారు. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యాన్ని నేను ఉంచుకోను. ఐ విల్ నెవర్ సీ ఎనీ వైలెన్స్. ఏ రకమైన దుష్కార్యాన్ని నా కన్నుల ఎదుట నేను ఉంచాలని నేను ఆశపడడం లేదు. భక్తి మార్గాన్ని కొంతమంది విడిచి వెళ్ళిపోయారు, కానీ నేను అలాంటి మార్గంలో ఉండను. భక్తి మార్గాన్ని నేను అంటిపెట్టుకుని ఉంటాను అని దైవజనుడు ఒక చక్కని తీర్మానాన్ని, కమిట్మెంట్ని అక్కడ తెలియచేస్తా ఉన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 101వ కీర్తన అంతా స్పష్టంగా చదవండి. దేవుని బిడ్డలు ఎలాంటి తీర్మానంలో కొనసాగాలో, ఎలాంటి తీర్మానంతో కొనసాగితే మనం నిజంగా దేవుని మహింపరుస్తామో ఆ 101వ కీర్తనలో చాలా స్పష్టంగా చాలా విషయాలు రాయబడ్డాయి. నీ మార్గంలో నడుచున్నట్లుగా నువ్వు నన్ను ఏం చేయ ప్రభువా చేద్దాం. ఈ రోజున ప్రార్థన చేద్దాం. అలా ప్రభువా నా సొంత మార్గం కాదా, నా సొంత ఇష్టం కాదు ప్రభువా, నేను అంగీకరించిన తర్వాత నేను నమ్ముతున్నాను నా ప్రణాళికల కన్నా నీ ప్రణాళికలు ఎప్పుడూ గొప్పవే. స్తోత్రం చెప్పండి. మై ప్లాన్, యువర్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ మై ప్లాన్స్.
నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు నా ప్రణాళికల కన్నా ఇప్పుడు గొప్పవే కనుక ఐ వుడ్ లైక్ టు స్టిక్ టు యువర్ వేస్. నీ మార్గములకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నీవు నన్ను బ్రతికిస్తే నీ మార్గములలో నేనేం చేస్తానో నడుస్తాను. సౌలు ప్రభువుని అంగీకరించిన తర్వాత దమస్కు గేటు దగ్గర ప్రభు మార్గంలోనికి వచ్చిన తర్వాత వచ్చాడు కదా, ప్రభువుని అంగీకరించాడు. యేసు ప్రభు స్వరూప దర్శనాన్ని చూశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత చాలా మందికి దర్శనం ఇచ్చారు. పౌలు మహాశయుడు కూడా యేసు ప్రభువుని చూశానని చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేశాడు. ఇప్పుడు చూసిన తర్వాత మీరు అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే పౌలు భక్తుడు రక్షణ పొందిన తర్వాత తిన్ననిది అనబడే వీధిలోకి వచ్చాడట. చెప్పండి, ఏ వీధి అది? తిన్ననిది అనబడిన వీధిలోకి వచ్చాడు. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటది, హీ కేమ్ టు ఎ స్ట్రీట్ కాల్డ్ స్ట్రైట్ స్ట్రీట్. వంకర టింకలు లేవు ఇంకా ఆ వీధుల్లో, వంకర టింకర అనుభవాలు లేవు ఆ వీధిలో. తిన్ననిది అనబడిన వీధిలోకి వచ్చాడట. ఇప్పటికీ మనం సిరియా దేశానికి వెళ్తే, డెమాస్కస్ అనే నగరానికి వెళ్తే ఆ తిన్ననిది అనబడే వీధి ఇప్పటికీ ఉంది, స్ట్రైట్గా ఉంటుంది అనమాట. అంటే భౌతికంగా పౌలు మహాశయుడు తిన్నదనబడి వీధిలోకి వచ్చాడని మాత్రమే నేను చెప్పట్లేదు, కానీ ఆధ్యాత్మికంగా కూడా ఏ వీధిలోకి వచ్చేసాడు? తిన్నదనబడిన వీధిలోకి వచ్చాడు. వంకర టింకర తలంపులు ఇక్కడ లేవు, వంకర టింకర ఆలోచనలు లేవు, క్రికెట్ వేస్ ఇక్కడ లేవు. దేవుని మార్గము తిన్నదనబడిన వాదం, స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రీట్. దానిలోకి వచ్చాడు పౌలు మహాశయుడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు బ్రతుకుతున్నాడు అర్థమైంది, ఎవరి కోసం బ్రతకాలో తెలిసింది, అసలు ఈ జీవితానికి లక్ష్యం ఏంటో తెలుసుకున్నాడు, ఈ లోకంలో దేవుడు తను ఎందుకు ప్లేస్ చేశాడో అర్థం చేసుకున్నాడు. తిన్నదనబడి వీధిలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాల మీద క్లారిటీ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వంకర టింకర మార్గాల్లో ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎటు పోవాలని తెలియని పరిస్థితి. తిన్నదనబడిన వీధుల్లో ప్రయాణం కొంచెం ఈజీగా సాగుతూ ఉంటుంది. అది వంకర టింకర మార్గాల్లో ప్రయాణం ఎలా ఉంటుంది చెప్పండి? ఘాటీలు ఎక్కుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఎలా ఉంటాయి వంకర టింకర మార్గాలు? ఎదుటి నుండి ఎవరు వస్తున్నారో తెలియదు, ఎంత పెద్ద భారీ వాహనం వస్తుందో తెలియదు. ఏదైనా టర్నింగ్ తీసుకోవాలి అంటే స్లోగా వెళ్తూ హార్న్ చేసిన తర్వాత అప్పుడు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. వంకర టింకర మార్గ. చైనాలో చాలా మందట, చైనా అనే దేశం ఈ రోజున విపరీతమైన జనాభా పెరుగుతుంది. అక్కడ కూడా ఈ లేనిపోయిన తినడం వల్ల లేనిపోయిన వైరస్లన్నీ ఎక్కడికి వస్తున్నాయి, ప్రపంచానికి వస్తూ ఉన్నాయి. ఈ రోజే పేపర్లో వచ్చింది, మళ్ళీ ఆఫ్రికాలో ఇంకో వైరస్ ఏదో వచ్చిందట. డాక్టర్లకు అర్థం కావట్లేదట అది ఏ వైరస్ కూడా. ఆల్రెడీ ఒక 3 చచ్చిపోయారట. బురుండి అనే దేశం మొత్తం లాక్డౌన్ చేశారు. ఆ ప్లేస్ అంతా కూడా బురుండిలో ఒక సిటీని మొత్తం ఐసోలేట్ చేశారు ఇప్పుడు. ఎందుకంటే కరోనా లాగా అది కూడా స్ప్రెడ్ అయితే మళ్ళీ ప్రపంచం ఇప్పటికే చాలా విషయాల్లో నష్టపోయింది. మరొక వైరస్ కనుక వస్తే ఎట్టుపోద్దో పరిస్థితి అని చెప్పి బురుండి అనే దేశంలో ఇంకొక వైరస్ డెవలప్ అయితే దాంతో ఇప్పటికే 3-4 చనిపోయినట్టు, ఆల్రెడీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుందని అంటూ ఉన్నారు. చైనా దేశంలో విపరీతంగా జనాభా ఉండడాన్ని బట్టి వారు ఇల్లు కట్టుకునే విధానం కొన్ని సందర్భాల్లో ఆత్మీయతని గారు చెబుతూ ఉంటారు. చైనా వాళ్ళకట దయ్యాలంటే చాలా పెద్ద భయం అంట. చెప్పండి, ఏంటి దయ్యాలంటే భయం అంట. చైనా వారికి ఎందుకంటే నాకు కూడా భయం అంటారు కొంతమంది. ప్రతి చిన్నదానికి ఏమవుతుంటారు, వారి నీడని చూసి వాళ్ళు ఏమవుతుంటారు, అమ్మో ఎవరు వచ్చేస్తున్నాడు వెనకాలని వెసిలి గారు అంటారు. అమ్మ నీ నీడనమ్మది, నీడని చూసి భయపడే వాళ్ళ దయ్యం. రాత్రి అందరూ పడుకున్న తర్వాత కిచెన్లోకి వాటర్ తీసేయాలంటే భయం. దయ్యం ఉంటుందేమోనండి. నిన్ను చూసిన తర్వాత ఏ దయ్యం ఉంటుందమ్మా అక్కడ? అందరూ ఇలా ఉంటారు అంటే కొంతమంది. నువ్వేం భయపడిన సమస్యలా. చైనా వాళ్ళకి దయ్యాలంటే భయం అట. అందులో బట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వారి ఇళ్ళన్నీ కూడా వంకర టింకరగా కట్టేస్తారంట. వాళ్ళు ఆ వీధులన్నీ వంకరగా ఉంటాయి. ఎందుకు మీరు వంకరగా ఇళ్ళు కట్టుకుంటున్నారంటే వాళ్ళు ఏమన్నా తెలుసా, ఇన్ని వంకర టింకలు కట్టాం కాబట్టి దయ్యానికి మా అడ్రస్ తెలియదు అంటారంట. దయ్యానికి కట్ట ఇన్ని వంకర టింకర వీధులన్నీ తిరిగిన తర్వాత అయ్యో పలానా చించున్ గారు ఇల్లు మర్చిపోయిన అనుకుని వెనకెళ్ళిపోతాయి. వాళ్ళ రీజనింగ్ అలాంటిది, వారి జ్ఞానం అలాంటిది. దయ్యానికి వంకర టింకర రోడ్లు ఉంటే అడ్రస్ మర్చిపోద్దా? ప్రతిరోజు బార్లా నీ తలుపులను తెరిచి రమ్మని ఆహ్వానిస్తున్నావుగా. తిన్నదాని మన వీధిలోకి వచ్చాడు పౌలు మహాశయుడు. అక్కడి నుంచి మరలా వెనుతిరగలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెనుతిరిగాడా ఎప్పుడైనా? పౌలు గారు కష్టాలు వచ్చిన, శ్రమలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన ప్రభు కోసం నిలబడ్డాడు. అనేక మందిని ప్రభు కోసం నిలబెట్టాడు. ఒక రోజున ప్రౌడ్గా అంటున్నాడు, అతిశయంతో మాట్లాడుతున్నాడు, నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నా కోసం నీతి కిరీటం ఎలా ఉంది? సిద్ధంగా ఉంది. దేవుడు నాకు కిరీటాన్ని సిద్ధపరిచాడు, నీతి కిరీటం. అది నాకు మాత్రమే కాదు, ఆయన కొరకు అపేక్షించేవారు, ఆయన కోసం కనిపెట్టేవారు అందరికీ దేవుడు ఇవ్వబోతున్నాడు. వాట్ ఏ గ్రేట్ అష్యూరెన్స్, వాట్ ఏ గ్రేట్ కాన్ఫిడెన్స్ హీ హ్యాడ్ ఆన్ గాడ్. దేవుని మీద ఉన్న నమ్మకం లాంటిది. నీ మార్గములలో ప్రభువా నడుచున్నట్లుగా నన్ను ఏం చేయ ప్రభువా, బ్రతికించు అని ప్రార్థన చేయాలి. అందులో బ్రతికిన మనందరం కూడా ఎవరి మార్గాల్లో నడవాలి? దేవుని మార్గాల్లో నడవాలి. మరొక మాట దగ్గరికి వద్దాం. చూడండి, ఎందుకు మనల్ని దేవుడు బ్రతికించాడు, లేదా మనం ఎందుకు బ్రతకాలి అని ప్రశ్నించుకుంటే రెండో మాట దగ్గరికి వస్తే ఈసారి కీర్తన గ్రంథం 80వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, Psalm 80 and verse 18. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఓ దేవా, నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. మేము ఏం చేస్తాం? దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీవు మమ్మల్ని బ్రతికిస్తే, మమ్మల్ని బ్రతికించు, అప్పుడు మేము నీ నామమును బట్టి ఏం చేస్తాం? మేము మొర్ర పెడతామంటే ప్రార్థిస్తామని అర్థం. ప్రార్థనా జీవితంలో మేము అభివృద్ధి చెందుతాం. ప్రభువా నువ్వు బ్రతికి ఉన్నావు అనడానికి సూచన ఏంటంటే నువ్వు దేవుని నామం పేరట ప్రార్థన చేయడానికి ఆసక్తిని చూపిస్తావు. ఒక చిన్న పిల్లవాడు పుట్టగానే, చెప్పండి, చంటి బిడ్డ పుట్టగానే ఏం చేస్తుంది? ఏడుస్తారు కదా. బిడ్డలు పుట్టగానే ఏడవకపోతే ఏమంటారు? పరిస్థితి బాగాలేదండి అంటారు. ఎందుకు పరిస్థితి బాగాలేదంటే ఆ బిడ్డ ఏమవట్లేదట, ఏడవట్లేదు. మనం పుట్టగానే ఏడవకపోతే పెద్ద ప్రాబ్లం అది. అందులో పిల్లల్ని ఏడిపిస్తారు. ఏడవకపోతే అటు ఇటు కదిపి, లేకపోతే గిల్లో ఏదో విధంగా ఏడిపించాలనే ప్రయత్నం, ఏడవగానే చుట్టుపక్కల అందరూ చప్పలు కొట్టేస్తారు కదా. మనం ఏడిస్తే ఎంతమందికి సంతోషం ఆ రోజు. ఎందుకోసం? నువ్వు ఏడవకపోతే నీలో ఏమీ లేదు, జీవం లేదు, నువ్వు బ్రతకలేదని అర్థం. ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో ఏడవడమే. అంటే నాకు అది లేదు ఇది లేదని ఏడవడం కాదు. అక్కడ దేవుని సన్నిధిలో నువ్వు జీవం కలిగి ఉంటావనడానికి నిదర్శనం అదే. యు ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రభువా నువ్వు బ్రతికించు నాయన, బ్రతికించు ప్రభువా. మేము నీ సన్నిధిలో నీ నామం పేరట మొర్ర పెడతాం. దేవుని బిడ్డలుగా మనందరం ఏదో బాధ్యత ఉంది. ప్రార్థన చేయడానికి దేవుడు మనం పిలిచాడు. ప్రార్థన ఎప్పుడు కూడా టైం వేస్ట్ కాదు, సమయం వృధా చేసుకోవడం కాదు. అలా నీ సమయాన్ని వృధా చేసుకోవడమే ప్రార్థన ఉంటే దేవుడు ప్రార్థన చేయమని మనకి చెప్పుండేవాడు కాదు. ఎందుకోసం అంటే నా దేవుడు అన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటాడు. ఆయన సమయాన్ని ఎప్పుడు వృధా చేసుకోడు. మన సమయాన్ని కూడా ఏం చేయడు? ఆయన వృధా చేయడు. అడగండి మీకు ఇయ్యబడును అని యేసు ప్రభు వారు స్వయంగా మాట్లాడారు. కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, ఆ 3 అధ్యాయాలు కలిపి సెర్మన్ ఆన్ ది మౌంట్ అంటారు. దానిలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు ప్రస్తావించాడు. 22 ప్రాముఖ్యమైన సంగతులు దానిలో ఉంటాయి. 22 ఇన్క్రెడిబుల్ ఫ్యాక్ట్స్ అండ్ లెసన్స్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. ఒక మనిషి ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలంటే, దేవుని దగ్గరగా బ్రతకాలంటే, దేవుని మార్గాల్లో సంచరించాలంటే యేసు ప్రభు వారు చెప్పిన 22 ప్రాముఖ్యమైన విషయాలు దానిలో ఉంటాయి. కొండ మీద ప్రసంగంలో 111 వచనాలు ఉంటాయి. దానిలో 5, 6, 7 అధ్యాయాల్లో 111 వచనాల్లో 22 ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మాట్లాడారు. అందులో ఒకటి, అడగండి మీకు ఏం చేయబడుతుంది? ఇయ్యబడుతుంది. వెతకండి మీకు దొరుకుతుంది. తట్టండి మీకు ఏం చేయబడుతుంది? ఇయ్యబడుతుంది. Ask and it shall be given unto you. Seek and you will find. ఆ తర్వాత knock and it shall be opened unto you. తట్టండి మీకు తీయబడుతుంది, అడగండి మీకు దొరుకుతుంది. గ్రీకు భాషలో, నూతన నిబంధన గ్రీకు భాషలో రాయబడింది కదా, అడగండి మీకు ఇవ్వబడును అన్న చోట అక్కడ రాయబడిన మాట ఎలా ఉంటుందంటే మీరు పొందేంత వరకు అడగండి అని ఉంటుంది అక్కడ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకసారి అడిగేసేనులే అని వెళ్ళిపోవడం కాదట. పొందేంత వరకు ఏం చేయాలి? అడగాలి. నేను చిన్నప్పుడు చాలా పట్టుదల ఉండేది నాకు. అంటే ఇప్పుడు లేదని కాదు, ఇప్పుడు కూడా ఉంది, కానీ వేరే విషయాలు. నాకు ఏదైనా కావాలి అంటే మా నాన్నగారిని చాలా ఇబ్బంది పెట్టేసేవాడిని. ఏదైనా కావాలనుకుంటే ఇంకా అది వచ్చేంత వరకు కూడా నిద్రపోయేవాడిని కాదు. మా తండ్రి గారిని చాలా ఇబ్బంది పెట్టాను. లేదు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవన్నా కానీ చాలా ఇబ్బంది పెట్టేసేవాడిని. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది నాకు, అవన్నీ ఎందుకు అలా ప్రవర్తించానని. కానీ చిన్నతనం అంతే. కానీ రక్షణ పొందిన తర్వాత నా పట్టుదల వేరు. రోజుకి ఒకరికైనా సువార్త చెప్పాలన్న పట్టుదల. దేవుని సన్నిధిలో కూర్చున్నానంటే ఒక 2 గ్రంథాలు చదివేయాలి, అంటే రెండు పుస్తకాలు బైబిల్లో చదివేయాలనే ఒక పట్టుదల. ఒక్కొక్కసారి కూర్చుంటే మొత్తం ఒక 3 పుస్తకాలు చదువుతాను దేవుని వాక్యంలో. పట్టుదల. ఎంత దూరమైనా, ఎంత భారమైన ఒక కార్యం చేయాలనుకుంటే దేవుని కోసం చేయాల్సిందే. అది ఎంత వ్యయప్రయాసం కూర్చొని ఆ గొప్ప కార్యం తలపట్టాల్సిందే అన్న ఆలోచన. గత 8 సంవత్సరం మనం వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయగలిగాం. మన ఊహకు స్థాయికి మించిన కార్యమే కావచ్చు, కానీ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్. ఆలోచన, ఆ తలపు వచ్చినప్పుడు మా కుటుంబంతో, ఆ తర్వాత నాకున్న క్లోజ్ సర్కిల్తో రివ్యూ చేస్తున్నప్పుడు ఒకవేళ అది కష్టంగానే అనిపించవచ్చు, కానీ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్. దేవుడు చేశాడంత పట్టుదల చేయాల్సిందే. దేవుని కార్యాలు అంత స్పష్టంగా జరుగుతున్నప్పుడు. కానీ చిన్నప్పుడు చాలా పట్టుదల ఉండేది. ఏదైనా కావాలనుకుంటే చాలా గట్టి పట్టుదల. ఈరోజు ఆ పట్టుదల మా ధన్యాలోకి వచ్చేసింది. ఏదైనా కావాలని వస్తాను నా దగ్గరికి, అడుగుతుంది, ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ unto you. అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెరకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు ఇవ్వబడుతుంది. స్కాట్లాండ్ దేశంలో పెద్ద కోట ఒకటి ఉంది. నేను ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇలాంటి దేశాలు వెళ్ళినప్పుడు కొన్ని క్యాసిల్స్ విజిట్ చేశాను. ఇంగ్లాండ్ క్వీన్ ఉండే క్యాసిల్ ఒకటి, విన్స్టర్ క్యాసిల్ అని ఉంటుంది. అది లోపలికి వెళ్ళి చూసి వచ్చాను నేను. లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు రావాలనిపించలేదు నాకు. కానీ అన్నాడు, విశ్వ గారు వచ్చేయాలంటే బయటకు, మళ్ళీ క్వీన్ గారు వచ్చారంటే ఇబ్బంది అయిపోద్ది, లోపల నుంచి బయటకు వచ్చేయాలంటే బయటకు వచ్చా. చాలా బాగుంటుంది లోపల. ప్రపంచంలో చాలా కోటలు ఉన్నాయి. ఒకసారి స్కాట్లాండ్ దేశంలో ఒక పాడుపడిన కోట, ఇంక పెద్దగా దానిలో ఎవరు నివసించట్లేదు, కానీ ఆ కోట లోపల ఒక వాచ్మెన్ ఉంటున్నాడు, ఒక కీపర్ అనుకోవచ్చు, లేదా ఒక గార్డ్ అనుకోవచ్చు, అతను లోపల ఉంటున్నాడు. అలాంటి సందర్భంలో ఆ కోట చుట్టూ కూడా కొంతమంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. జీవిస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒక వ్యక్తి ఏదో ఒక అవసరానికి ఆ కోట దగ్గరికి వచ్చి ఆ మెయిన్ డోర్ తట్టడం ప్రారంభించాడు. స్టార్టెడ్ నాకింగ్ ద డోర్.
మొదటిసారి తట్టాడు, ఎవరు తీయలేదు. ఒక 2 నిమిషాలకి మళ్ళీ రెండోసారి గట్టిగా తట్టాడు, ఎవరు తీయలేదు. మూడోసారి ఇంకొంచెం గట్టిగా తట్టేసరికి అప్పుడు తలుపు తెరవబడింది. లోపల ఒక ఆయన వచ్చాడు, బాబు ఏం కావాలి? నాకు కొంచెం షెల్టర్ కావాలండి, ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఎ లాట్, ఐ వుడ్ లైక్ టు గెట్ ఇన్ టు దిస్ ప్యాలెస్ ఆర్ క్యాసల్ అనగానే, యూ కెన్ కమ్ ఇన్ సైడ్, యూ కెన్ గెట్ ఇన్ సైడ్ అని చెప్పి ఆ వ్యక్తి లోపలికి తీసుకెళ్ళాడు. కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేశాడు. అంతా అయిన తర్వాత ఈ వ్యక్తి అడిగాడు, సార్ నేను మొదటిసారి తట్టినప్పుడు మీరు ఎందుకు తీయలేదండి అన్నాడు. రెండోసారి కూడా తట్టని మీరు ఎందుకు తీయలేదండి అని అడిగితే ఆ గేట్ కీపర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఏమండి, ఇది ఒక పెద్ద కోట, మీకు తెలుసు, లోపల చూడ్డాలని కొంతమంది యవనస్తులు ఆకతాయితనంతో అనేక సందర్భాల్లో వచ్చి ఈ తలుపు కొడతా ఉంటారు. 1-2 సార్లు కొట్టారు అంటే ఎవరో పెద్ద అవసరం లేకపోయినా కొడుతున్నారని నాకు అర్థమైంది. చాలాసార్లు 1-2 సార్లు తీసాను. తీసిన తర్వాత వాళ్ళకి అంత లోపల పన్నున్నట్టుగా నాకేం అనిపించలేదు. ఏదో సరదాగా కొట్టి ఎవరైనా తెస్తారేమో, ఉన్నారేమో లోపల, ఎవరైనా చూద్దామన్న ఆలోచనతో కొట్టి వెళ్ళిపోయారు, కానీ నిజంగా అవసరం ఏమీ లేదు. అప్పటి నుంచి నేను అనుకున్నాను, ఒక 3-4 సార్లు కొడితేనే కానీ తలుపు తీయకూడదని అనుకున్నాను. ఎందుకోసం అంటే నిజంగా అవసరం ఉన్నవాడైతే ఖచ్చితంగా 3-4 టైమ్స్ నాక్ చేస్తాడు. ఆ మాట విన్న తర్వాత ఈ వ్యక్తికి ఒక పాట అర్థమైంది. కొన్ని సందర్భాల్లో మనం దేవుని దగ్గరికి వచ్చి ఏదో ఒకసారి అలా క్యాన్షువల్గా అడిగేసి ఏదో అడిగే చేస్తారు లేదా లేదన్నట్టుగా కాదు. యూ మస్ట్ కాన్స్టెంట్లీ ఆస్క్ గాడ్. ఆ కన్సిస్టెన్సీ ప్రేయర్లో మనం ఉండాలి. పరిశుద్ధతలో ఎదగాలనుకున్నప్పుడు, భక్తి జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు, దేవుని చేతిలో వాడబడాలనుకున్నప్పుడు ఏదో 1-2 సార్లు ముక్కుబడిగా ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. కీప్ ఆన్ ప్రేయింగ్ ఫర్ దట్ థింగ్. చేయి, ప్రార్థించే, బలంగా ప్రార్థించాయి. ఎన్నిసార్లైనా ప్రార్థన చేయి. దేవుడు ద్వారం తెరిచేంత వరకు ఏం చేయాలా? ప్రార్థనలో మనకి ఏమి రాకూడదు? విసుగుదల రాకూడదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా విసుగుదల రాకూడదు. దేవుని సభలో ప్రార్థన చేయాలి. అదే దేవుని విధానం అని లేఖనం సెలవిస్తా ఉంది. ప్రభువా, నీవు మమ్మల్ని బ్రతికిస్తే మేము నీ నామం పేరట మేము ఏం చేస్తాం? మొర్ర పెడతాం, ప్రార్థన చేస్తాం. ఈరోజు దేవుని బిడ్డలంగా దేవుని పాదస్థానంలో చేరిన మనందరం కూడా మన కుటుంబాల కోసం ప్రార్థన చేసుకోవాలి. మన వ్యక్తిగత జీవితాల కోసం ప్రార్థన చేయాలి. క్రీస్తు స్వరూపంలోనికి మనందరం మర్చబడినట్లుగా ప్రార్థించాలి. ఈ ప్రార్థన అయిన తర్వాత మనం నివసిస్తున్న ఈ దేశం కోసం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నారు. నశించిపోతున్న అనేక మంది మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నారు. అలాంటి వారిని చూసి వారికి తీర్పు తీర్చడమో లేదా వారి మీద నిందలేయడమో, వారిని అపహాసించడం క్రైస్తవుని యొక్క బాధ్యత కాదు. కానీ అలాంటి వారిని చూసినప్పుడు వారి కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. వారి నిమిత్తం ప్రార్థన చేయవారంగా మనం ఉండాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. నేను చాలా ఎక్కువగా ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటాను. ఆ సందర్భాల్లో ఫ్లైట్లో కూర్చున్న తర్వాత ఎవరొకరు కూర్చుంటారు కదా ప్రక్కన. ఎవరొకరు ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేసేటప్పుడు మనం ఒక్కళ్ళమే కాదు కదా, మనతో పాటు చాలా మంది ఉంటారు. నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ ఫ్లైట్ దిగే లోపల నా ప్రక్కన కూర్చున్న వాళ్ళకి ఏం చెప్పాలా? సువార్త చెప్పాలా. ఏదో ఒక సందర్భాన్ని దేవుడు అనుకూలింపజేస్తూ ఉంటాడు. ఆ ఫుడ్ తెచ్చినప్పుడు, భోజనం చేసేటప్పుడు ఏదో ఒక కాన్వర్సేషన్ ప్రక్కలతో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత వారికి స్వార్థ చెప్పినప్పుడు దేవుని మహిమార్థం చెబుతున్నాడు. పిల్లరా, ఫ్లైట్లో నేను ప్రయాణం చేస్తూ ఆ టైం కూడా వృధా చేయకూడదని ఆలోచన దేవుని కలిగి ప్రార్థన చేసినప్పుడు ఇప్పటికీ కొన్ని 100 మందికి విమానాల్లో స్వార్థ చెప్పారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అనేక మంది ప్రభు మార్గం తెలుసుకున్నారు. వాళ్ళు సంపూర్ణంగా రక్షణ పొందుతారో లేదో తర్వాత సంగతి నాకు అనవసరం. కానీ నా బాధ్యత ఏంటి చెప్పండి? వారికి ఏం చెప్పాలా? సువార్త ప్రకటించాలా. సువార్త ప్రకటించాలి. దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూసినట్లుగా దేవుని సువార్త ప్రకటించాలి. కొన్ని సందర్భాల్లో నేను ఇలా కూర్చొని ప్రక్కన ఎవరో కూర్చుంటారు. వారు పొలిటికల్గానో లేకపోతే మరొక విధానంలోనో అందరికీ తెలిసిన వారు అయి ఉంటారు. వారిని కూడా వదిలిపెట్టిన సువార్త చెప్పాల్సింది. పిల్లలు ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. మన దేశం కోసం ప్రార్థన చేయాలి. అస్తవ్యస్తంగా మారుతున్న ఈ దేశ పరిస్థితులను బట్టి ప్రార్థన చేయాలి. అధికారుల కోసం ప్రార్థన చేయాలి. దైవ జనుల కోసం ప్రార్థన చేయాలి. వారి కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. వారి ప్రయాణాల కోసం ప్రార్థన చేయాలి. దేవుడు వారి గుప్పుని తెరిచినట్లుగా ప్రార్థన చేయాలి, లేదంటే వారి గుప్పుని నింపునట్లుగా ప్రార్థన చేయాలి. దేవుని కార్యాల కోసం స్పష్టంగా మన దేశంలో అద్భుతాలు జరగాలని. ఇట్స్ అవర్ డ్యూటీ టు ప్రే. మమ్మల్ని బ్రతికించు ప్రభువా, మేము నీ నామమును బట్టి ఏం చేస్తాం? మొర్ర పెడతాం. యోహాను సువార్త 14 చదవండి ఒకసారి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రెఫరెన్స్ మీరు జాన్ ద గాస్పెల్ చాప్టర్ 14 and verse 14. నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది. త్వరగా నా నామమున మీరు నన్నేమి అడిగినను. ప్రభువైన యేసయ్య మాట్లాడుతున్నారు. నా నామమున చెప్పండి, మీరు నన్ను ఏమి అడిగినా నేను అది చేతును. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా అది చేస్తాను. కొంతమంది యేసు ప్రభువుకు ప్రార్థన చేయకూడదనే వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ ప్రభువే చెప్పారు, నా నామమున మీరు నన్ను ఏమడిగినా అడగండి, అది మీకు చేస్తానన్నాడు. యేసయ్య నామంలో శక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభు నామంలో అపరిమితమైన శక్తి దాగి ఉంది కనుక ఆ నామమును వినియోగించి యేసయ్య నామములో మనం ప్రార్థన. నువ్వు ఎంతసేపు అన్నా ప్రార్థన చేయి. ప్రార్థన అంతా అయిన తర్వాత ఏ నామములో ముగించాలా ప్రార్థన? యేసయ్య నామంలో. కొంతమంది ప్రార్థన అంతా చేసి ఆమెన్ అని వెళ్ళిపోతారు. ఏంటి ఆమెను? ఏ నామములో చేసావు ప్రార్థన? యు మస్ట్ ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నామములో నువ్వు ప్రార్థన ముగించాలా. ఆ ప్రార్థన అంగీకరించబడుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభువును ప్రియులారా, నన్ను బ్రతికించు ప్రభువా, మేము
నీ నామముల పేరిట మొర్రపెడతామని లేఖనాల్లో రాయబడింది. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను, చూడండి. యాక్ట్స్ చాప్టర్ 20 దగ్గరికి రండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ 12వ వచనాన్ని చదువుకుందాం. ఆ వచనాన్ని చదువుకున్న తర్వాత మనం ముగింపు ప్రార్థనకు వెళ్తాం. చదవండి. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు, అపోస్తలుల కార్యముల గ్రంథం 20:12 చదువుతున్నారు. వారు బ్రతికిన, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఈయన ఏం చేశాడట? ఈయన బ్రతికాడట. బ్రతికిన చిన్నవారిని తీసుకొచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. అతనిని బట్టి వారికి ఏం కలిగిందట? విశేషమైన ఆదరణ. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఇది మామూలు ఆదరణ కాదు. ఇది ఎలాంటి ఆదరణ అంటే ఇది విశేషమైన ఆదరణ. విశేషము అనే మాట ఎప్పుడు వాడతామంటే సంథింగ్ యూనిక్ అండ్ సంథింగ్ స్పెషల్. మా ఇంటికి విశేషమైన అతిథులు వచ్చారని అంటాం. అంటే మామూలు అతిథులు వేరు, విశేషమైన అతిథులు వేరు. మనం బాగా ప్రేమించేవాళ్ళు కావచ్చు, బాగా అభిమానించేవాళ్ళు కావచ్చు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఈరోజు మా ఇంటికి స్పెషల్ గెస్ట్లు వచ్చారని అంటారు కదా. ఇక ఒక యవనస్తుడు బ్రతికాడట. బ్రతికిన ఆ యవనస్తుని వలన అక్కడున్న వాళ్ళందరికీ ఏం కలిగిందట? గలిబిలి కలిగిందా? కలవరం కలిగిందా? ఆదరణ కలిగిందా? ఆదరణ కలిగింది. జాగ్రత్త వినండి పిల్లారా. దేవుడు మనం బ్రతికించాడు ఎందుకోసం తెలుసా? మన ద్వారా ఇతరులకు ఏం కలగాల? ఆదరణ కలగాలని. అది ఇతరులకు ఓదార్పు కలగాలి, ఇతరులకు ధైర్యం రావాలి, ఇతరులకు సంతోషం రావాలి. మన బ్రతుకుల ద్వారా మనం మాత్రమే దీవెన పొందడం కాదు, మన ద్వారా అనేక మంది ప్రయోజనాన్ని పొందాలి. ఇది దేవుడు నియమించిన పద్ధతి. అక్కడ రాయబడిన సంగతి అంతా వర్ణించాలన్న ఉద్దేశం కాదు. ఒక యవనస్తుడు ప్రార్థన జరుగుతుంటే వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. అక్కడ కుర్చీలు లేవా? లోపల కూర్చోడానికి స్థలం లేదా? ఆ ఒక్కడు కూర్చోడానికి స్థలం లేదా అంటే ఉండుండొచ్చు స్థలం. త్రోయ్ అనే ప్రాంతంలో పౌలు మహాశయుడు వాకింగ్ చెప్పడానికి వెళ్ళాడు. అర్ధరాత్రి గతించినప్పటికీ కూడా విస్తరించి ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుతున్నాడు. పౌలు గారు దీర్ఘ ప్రసంగి. చెప్పండి, ఏ ప్రసంగి ఆయన? ఒక పట్టణం వదిలిపెట్టేవాడు కాదు ఎవరు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, వాకింగ్ చెప్పడం సర్జరీ చేయడంతో సమానం అంటాను నేను. చెప్పండి, సర్జరీ చేయడంతో సమానం. కొన్ని సర్జరీలు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? ప్రొలాంగ్ చేసి చాలా గంటలు జరుగుతూ ఉంటాయి. అభివక్త కవలలు ఉంటారు. వారిని విడదీయాలంటే సర్జరీ 50 గంటలు, 48 గంటలు, 45 గంటలు జరుగుద్ది సర్జరీ. టీమ్స్ పనిచేస్తారు, ఒకరి తర్వాత టీమ్స్ పనిచేస్తారు. ఎందుకంటే 48 గంటలు ఒకే డాక్టర్ సర్జరీ చేయలేడు కదా. దేవుని వాక్యం కూడా కొన్ని సందర్భాల్లో సర్జరీ లాంటిదే. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పేషెంట్ పైకి వెళ్ళిపోవడమే. ఒక గంట అయిపోయిన తర్వాత అమ్మని వాళ్ళ టేబుల్ మీద ఇంటికి వెళ్ళి కొంచెం IPL మ్యాచ్ వస్తుంది, ఈరోజు స్టార్ట్ అవుతుంది, కాసేపు చూసి వస్తానంటే కుదురుతుందా? డాక్టర్ గారు సర్జరీ స్టార్ట్ చేసిన తర్వాత చివరి కుట్లు వేసేంత వరకు ఏం చేయాలా? అక్కడే ఉండాలి. పౌలు గారు దీర్ఘ ప్రసంగి మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, సత్యాన్ని ప్రకటిస్తున్నారు. మారు మనసు గురించిన బోధ, పశ్చాత్తాపాన్ని గురించిన బోధ, క్రీస్తు రాజ్యాన్ని గురించిన బోధ, రాబోయే నిత్య రాజ్యాన్ని గురించిన బోధ చాలా స్పష్టంగా పౌలు భక్తుడు సెలవిస్తున్నప్పుడు అర్ధరాత్రి వరకు ప్రసంగం చేసేసరికి ఈ సహోదరుడు కిటికీలో కూర్చున్నాడేమో. కిటికీలో కూర్చుని ఏం స్టార్ట్ చేసేటట్టు అయ్యారు? నిద్రపోతున్నాడు. ఎవరు అనుంటారు, రే బాబు తమ్ముడు ఏమనొస్తురా కిటికీలో కూర్చొని నిద్రపోతాం, బయట పడ్డామంటే తలకి పగులుద్దాను. కానీ మాకు తెలుసు, మీరేం చెప్పగలరు, మాకు తెలుసులే, ఎక్కడ కూర్చోలో మాకు తెలుసు, పడినప్పుడు చూద్దాలని ఉంటాడు. ఎందుకంటే ఈ రోజులు యవనస్తులందరూ అదే కదా. ఎవరన్నా కదపండి, ఇదే బాణి అనమాట. మాకు తెలుసులే. ఏం తెలుసు నీకు? పడిన తర్వాత తలకాయ పగిలిపోతే ఏం తెలుస్తుందా నీకు? కరెక్ట్గా కిటికీలో కూర్చున్నాడు. దేవుని సేవకుడు వాకింగ్ చెప్తుంటే నిద్రపోతున్నాడు. రాంగ్ ప్లేస్లో నిద్రపోవడం చాలా కష్టమైన పరిస్థితి. రాంగ్ ప్లేస్లో నిద్రపోతున్నాడు. కార్లు చాలా యాక్సిడెంట్లు అయిపోతుంటాయి ఆ సందర్భాల్లో. ఎందుకంటే డ్రైవర్ గారు ఏం పొందుతున్నాడు అనమాట, ఆయన నిద్రపోయి అందరిని వెనకాల వాళ్ళందరూ ఏ నిద్రలో తీసుకెళ్ళిపోయాడు? ఆయన శాశ్వత నిద్రలో తీసుకెళ్ళిపోతారు. కారు నడిపేటప్పుడు నిద్రపోకూడదు. ఒకవేళ నిద్ర వస్తే పక్కన ఆపి కాసేపు అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా ఒక షార్ట్ న్యాప్, ఒక పవర్ న్యాప్ తీసుకుని మళ్ళీ బయలుదేరాలి. కానీ పర్లేదులేండి అన్నట్టుగా వెళ్ళిపోతే ఇబ్బందులు అవుతాయి. కొన్ని చోట్ల నిద్రపోకూడదు. పడిపోయి కింద పడ్డాడు. 3వ అంతస్తు నుండి కింద పడిపోయేసరికి చచ్చిపోయిన వాడే లేవనెత్తబడి అందరూ పరిశీలన చేశారు. ఇది డైడ్, 5కు చనిపోయాడు. అప్పుడు పౌలు గారు పై నుండి క్రిందకి దిగి వెళ్ళాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పడ్డాడా? ఓదే పోనవాడు అంతే. మనకి ఇప్పటిదాకా చాలా ఇబ్బంది కలిగి చేశాడు. మీటింగ్ జరగనట్లేదు అసలు. ఎవనొస్తుంది పడితే పడ్డాడన్న వదిలేసాడా పౌలు గారు? నిజమైన దేవుని సేవకులకు ఆకాంక్ష, నశించిపోయే ఒక ఆత్మ విషయంలో వారికి ఏముంటుంది? భారం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. పౌలు గారు అన్ని ప్రక్కన పెట్టి కిందకి వెళ్ళాడట. ఆయన 5కు ఎప్పుడైతే బ్రతికించాడో, పౌలు పరిచర్యలో మరణాన్ని జయించి తిరిగి లేచాడు. 5కు బ్రతికిన చిన్నవాని ద్వారా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం కలిగిందట? ఇప్పుడు మళ్ళీ కిటికీలో కూర్చుంటాడా? వద్దు సార్, ఒకసారి కూర్చున్నాను, పడ్డాను, తలకాయ పగిలింది, ఇబ్బంది అయింది. పౌలు గారు ఉండకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది? తీసుకెళ్లి భూమిలో కప్పెట్టేసేవారే. ఆయన ఉన్నాడు కాబట్టి బతికించాడు. ఇంకెప్పుడు నేను ఎక్కడ కూర్చోను? కిటికీలో కూర్చోను, నిద్రపోను అనవసరంగా. అతని ద్వారా ఇప్పుడు అనేక మందికి ఆదరణ కలిగింది. నేను అనుకుంటాను 5కు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ అందరూ కూడా ఈడరే మన పడిపోయాడట, చచ్చిపోయాడట, పౌలు గారు బతికించారట.
దేవుని కోసం బ్రతుకుతున్నాడని అతను చూసిన వారందరూ ఎవరిని మహిమపరుస్తున్నారు? దేవుని మహిమపరు. నువ్వు బ్రతకడం ద్వారా అనేక మంది ప్రభు వైపు తిరగాల. నువ్వు బ్రతకడం ద్వారా అనేక మంది ఆదరణ పొందాలి. నువ్వు జీవించే వ్యక్తి అయితే అనేక మంది ద్వారా స్ఫూర్తిని పొందాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే 10 మందికి ప్రార్థన చేయాలనిపించాలా? నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను చూసిన వారు దేవుని వాక్యం అలా చదవాలనుకోవాలి. సాక్ష్యం చెబితే దేవుని కొరకు అలా సాక్ష్యం ఇవ్వాలా? దేవుని కొరకు జీవిస్తే అలా జీవించాలి అని 10 మందికి స్ఫూర్తికరంగా ఉండాలి. కానీ నిన్ను చూసిన వాళ్ళు 10 మంది వెనక్కి వెళ్ళిపోవడానికి లేదు. బ్రతికిన చిన్నవాని ద్వారా విశేషమైన ఆదరణ. ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి పడదలగా. తమ్ముడు, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారేమో ప్రతిరోజు. నిన్ను బట్టి అమ్మా నీ తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారేమో. మా అమ్మ ఇంకెప్పుడు మారుతుందండి. లేదా నిన్ను బట్టి నీ భర్త నీ భార్య ఏడుస్తున్నారేమో. అర్థవంతమైన జీవితం కాదది. విశేషమైన ఆదరణ నీ ద్వారా కుటుంబానికి కలగాల. విశేషమైన ఆదరణ నీ సమాజానికి నీ ద్వారా కలగాలి. దేవుడు అదే ఆశిస్తున్నాడు. ప్రభువా మమ్మల్ని బ్రతికించు అనేది ప్రార్థన చేశారు తెలుసా? బ్రతికితే దేవుని మార్గంలో నడవడానికి. రెండవది, బ్రతికిన మందరం యేసయ్య నామం పేరిట ఏం చేయాలా? ప్రార్థన. మూడవది, బ్రతికిన మన ద్వారా అనేక మందికి ఏం కలగాలి? విశేషమైన ఆదరణ కలగాలి. చేద్దాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థన. దేవా మమ్మల్ని బ్రతికించు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లుగా ప్రభువా మమ్మల్ని బ్రతికించని ప్రార్థన చేశారు కౌరవ కుమారులు. ఇఫ్ ఇట్ ఈస్ దట్ యువర్ ప్రేయర్, ఈరోజు నీ ప్రార్థన అదైతే దేవుడిని